పాపం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని చూసి ఏదో కేడర్ వెనకమాల వెళ్ళే ప్రయత్నం చేశారు. అది మేడిపండు చూడు మేలుమయుండు పొట్టవైపు చూడు పురుగులుండని చెప్పి వాస్తవానికి ఆయన పైకి గంభీరంగా కనపడినా లోనంతా భయమే. ఆ భయాన్ని నిన్న ఒక వేదిక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళగక్కేశాడు. అసలు మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో మన అందరికీ తెలుసు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా బేకలేరని చెప్పి ఆయన 2 వెంట్రుకలు పీకి చూపించాడు. అలాగే వైనాట్ 175 అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో 175 గెలుస్తామన్నాడు. ఇంకొద్దుకు ముందుకు పోయి కుప్పం కూడా ఈసారి మేమే గెలుస్తున్నాం, పులివెందులే కాదు ఈసారి కుప్పంలో కూడా మేమే పాగా వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా చెప్పాడని చెప్పి మీరు అందరూ భావించుంటారు. వాస్తవానికి అది కాన్ఫిడెంట్ కాదు, ఆ పై కింద చెప్పినట్టు మేడిపండు సూత్రం పాటిస్తున్నాడని చెప్పి మా అందరికీ తెలుసు. బట్ చాలామంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ కాన్ఫిడెంట్ చూసి సరే 175 కాకపోతే ఒక 100-120 సీట్లు రాకపోతాయా, గెలిపితే చాలు కదా మిగతా అన్ని తర్వాత సంగతి అనుకున్నారు. అయితే నిన్న తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో విద్యార్థుల పరీక్ష ఫీజులను ఆ 4 కోట్ల రూపాయలు వృధా చేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి అది ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే బాగుండేది. దానివల్ల విద్యార్థులకు రూపోపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డిని తనని తాను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకుని ఎన్నికలకు ముందు ఒక స్టంట్ వేయాలనే ఉద్దేశంతో 4 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 4 కోట్లు వాళ్ళకి ఇచ్చి ఒక కార్యక్రమం పెట్టడం వల్ల విద్యార్థులకు ఏమైనా ఒక అక్రమం కొత్తదా, ఒక ఉపయోగం జరుగుద్దా? జరగదు. సరే పక్కన పెట్టండి, అది విద్యా కార్యక్రమం, అక్కడ దాని గురించి మాట్లాడటం అనేసి రాజకీయాల గురించి మాట్లాడారు. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి తన మనసులోని మాట బయట పెట్టేశాడు. ఇప్పుడు అదే వైసీపీలో ఒక్కసారిగా వణుకు పుట్టించే పరిస్థితి. ఏంటి ఆ మాట అంటే, తాను ఓడిపోతున్నానన్న విషయాన్ని స్వయంగా తన నోటితో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. ఎప్పటికిప్పుడు నేను ఓడిపోయి దిగిపోవాల్సి వచ్చినా హ్యాపీగా దిగిపోతాను, నాకేమీ బాధ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సహాయంగా 2 చేతులు ఎత్తేశాడు. అంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్, వైసీపీ ప్యాకప్. అయిపోయింది, ఏమీ లేదు. ఇక వైనాటు 175 లేదు, వైనాటు కుప్పం లేదు, లేకపోతే వైనాటు వెంట్రుకు పీకుడు లేదు, ఏమీ లేవు. అన్నీ అయిపోయాయి, అన్నీ ఎత్తేసాడు, చేతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. దేన స్థితిలో ఇక ఆర్తనాదాలు అంటారు చూసారా, ఇక అన్నీ కోల్పోయినోడు చివరి సెకండ్లో పెట్టే ఆర్తనాదాలు ఉంటాయి చూసారా, ఆ ఆర్తనాదాలే నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఏంటి ఆ ఆర్తనాదాలంటే, నేను బెటర్గానే చేశానని నేను అనుకుంటున్నా, ఆయన చేయలే, ఆ విషయం ఆయనకి తెలుసు, అందుకని చేశానని ఆయన అనుకుంటున్నాడంట. ప్రజలు అనుకోలే, ప్రజల మాట కాదు అది, ఆయన మనసులో మాట. ఆయన అనుకుంటున్నాడట. కాబట్టి గెలిస్తే గెలుస్తాను, ఓడిపోయినా హ్యాపీగా దిగిపోతాను, నాకేం భయం లేదన్నాడు. మీరు ఒక్క 2-3 నెలల ముందుకెళ్తే ఇదే సీన్ తెలంగాణలో రిపీట్ అయింది. ఇప్పుడు దానికి దీనికి పోల్చి ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ. ఏంటి ఆ సీన్ అంటే, కరెక్ట్గా ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, మీరు ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తా, ఓట్లు వేయకపోతే ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటా, నాకేం పోయింది అన్నాడు కదా. సో అంటే అప్పటికే కేసీఆర్ స్వరంలో మార్పు వచ్చింది. అప్పుడే కాంగ్రెస్ ప్రభంజనం, ఎన్నికల ప్రచారం అంటే ఇంకా అంత నెలలోపు ఎన్నికల సమయం, కాంగ్రెస్ దూసుకుపోతుందని తెలిసే తప్పని పరిస్థితుల్లో నిస్సహాయంగా ప్రజలను అర్థించే పరిస్థితికి వచ్చాడు. మీరు ఓట్లు వేయండి, లేకపోతే నేను ఫామ్ హౌస్కే పరిమితం అవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశాడు. వర్కౌట్ అవ్వాలా, నిజంగానే ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఓడిపోతే హ్యాపీగా దిగిపోతా, నాకేం బాధ లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఓడిపోయావు అంటే 151 సీట్లు నువ్వు 2019లో తెచ్చుకుని 2024లో 20-30 సీట్లకు పడిపోయి ఓడిపోయావు అంటే అది జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా విఫలమైనట్టే లెక్క, పాలనలో అత్యంత దారుణంగా విఫలమైనట్టే లెక్క. నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 అన్న గంభీర స్వరం కూడా ఒక్కసారిగా మాయమైపోయింది, ఓటమి వచ్చేసింది. ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే యుద్ధానికి ముందే జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తేసి వెన్ను చూపించాడు, ఓటమిని ఒప్పుకున్నాడు. తెల్ల జెండా ఎత్తేయడం అంటారు చూసారా, యుద్ధంలో తెల్ల జెండా ఎత్తామంటారు చూసారా, అలాగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందే ఇక్కడ తెల్ల జెండా ఎత్తేసాడు. ఇప్పుడు ఇది వైసీపీలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని చూసి ధైర్యంగా ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా దెబ్బ కుదేలైపోయారు, ఎక్కడో అక్కడ చతికిలు పడ్డారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఓడిపోతామని, ఓడిపోతే నాకేం ఇబ్బంది లేదు నేను దిగిపోతానని చెప్పి ఒప్పుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఆయన గంభీరం చూసి ఆయన 175 అంటం చూసి సర్లే అని చెప్పి వెనకమాలే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి వలసలు వేగంగా బయటకు వస్తాయి. ఇప్పటి వరకు కొద్ది గొప్ప చిన్నగా వచ్చినాయి కదా, ఇప్పుడు వైసీపీ నుంచి పొలోమంట బయటకు వచ్చేస్తాయి. ఎందుకని ఆయనే చెప్తున్నాడు, ఇది మునిగిపోయే నావరా అని. మునిగిపోయే నావలు ఎవడుంటాడు, ఆల్రెడీ వైసీపీ అనేది మునిగిపోయింది, కాకపోతే పైన తేలుతున్నట్టు కనపడుతుంది కానీ వాస్తవానికి అది మునిగిపోయింది ఆల్రెడీ, దానికి చిల్లుబడి చాలా రోజులు
రోజులైంది, ఎన్నికల నాటికి పూర్తిగా మునిగిపోద్ది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ నిస్సహాయం అనే వ్యాఖ్యలు, ఏదైతే స్వరంలో మార్పు వచ్చిందో, నిన్న మొన్నటి వరకు గర్జించిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా పిల్లిలాగా నేను ఓడిపోయినా దిగిపోతానని చెప్పి రెండు చేతులు జోడించి ప్రజలను అర్జించే స్థాయికి వచ్చాడు. అంటే పతనం ఏ స్థాయిలో ఉండబోతుందో మీకే అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ సర్వే చాలా స్పష్టంగా చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి 30 లేదా అంతకంటే తక్కువ సీట్లకు పడిపోబోతున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిస్సహాయతతో మాట్లాడిన మాటలను ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, హ్యాపీగా దిగిపోతా, ఎన్నికలకు ముందు జగన్ స్వరంలో నిరాశ. ఇది నిరాశ కాదు, ఆ ఓటమి భయమో లేకపోతే వణుకో లేకపోతే ఇంకోటో అని చెప్పాలి. నిరాశ కాదు, ఆల్రెడీ స్వరంలో వణుకు వచ్చింది. ఆ వణుకుని ఇక్కడ చెప్పుకోవాలి. 56 నెలలు అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశానని నేను అనుకుంటున్నా. ఆయన అనుకుంటున్నాడంట, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలియదు కదా. ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా, సో ఓడిపోతానని చెప్పి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిన్న జాతీయ మీడియా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇది వైసీపీలో ప్రకంపనలు. ఇక ఇదే సభలో జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని గొప్పలు చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రత్యేక హోదా గురించి గతంలో ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళతో అంటగాగి ప్రత్యేక హోదా తీసుకురాలేదు, నాకు ఎంపీలను ఇవ్వండి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. 22 మంది ఎంపీలను ఇస్తే నరేంద్ర మోదీ తొడల దగ్గర జగన్మోహన్ రెడ్డి మెడలు వంచేశాడు వెళ్ళి. ఇప్పుడు నిన్నేమంటాడు, కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే కేంద్రానికి మద్దతు ఇచ్చాడట దశల వారీగా. మరి చంద్రబాబు గతంలో చేసింది కూడా అదే కదా, నువ్వు చేసింది అదే కదా. మరి మెడలు వంచుతాను తొడలు కొడతానని చెప్పి నాడు ఈ మాటలు ఎందుకు ప్రత్యేక హోదా మీద? ప్లస్ ప్రత్యేక హోదా గురించి నిన్న కూడా ఏమీ స్పష్టత ఇవ్వాల. పైగా వచ్చే ఎన్నికల్లో కూడా మీరు బీజేపీకే మద్దతు ఇస్తారా అని అడిగితే సమాధానం చెప్పాల. ఎందుకని, అక్కడ ఎవరు గెలిస్తే ఆ కాళ్ళ మీద పట్టడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఎవరు ఆ కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడతాడు, అది జగన్మోహన్ రెడ్డి నైజం. కాబట్టి దానికి సమాధానం దాటవేశాడు, అక్కడతో వదిలేద్దామని చెప్పి దాన్ని అక్కడతో వదిలేశాడు. పోతే ఇంకొక నిన్న కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశాడు. నా చెల్లిని అడ్డం పెట్టి ఈరోజు నా మీద రాజకీయం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. అసలు నీ తండ్రికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది, అలాగే నిన్ను ఎంపీని చేసింది అదే కాంగ్రెస్ పార్టీ. మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు చెప్పుకుంటున్న రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఫేమ్ ఇచ్చిందే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు ఆశతో బయటకు వచ్చేసావు, అది వేరే విషయం. ఈరోజు నీ చెల్లి ఏమంటది, నా తండ్రి ఆశయాల కోసం నేను కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి నీది డూప్లికేట్ కాంగ్రెసు, అదే కదా ఒరిజినల్ కాంగ్రెసు. నీ కుటుంబం మొత్తానికి కూడా ఆ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ పార్టీ పగ్గాలు నీ చెల్లి చేపట్టింది. దానికి ఎందుకు విచారం? నిన్న మొన్నటి వరకు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. గతంలో నువ్వు కూడా మాట్లాడావు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది నా తండ్రి చివరి కోరిక, దానికోసం నేను కృషి చేస్తాను అన్నావా? మరి ఏమైపోయింది నీ తండ్రి చివరి కోరిక? సిగ్గు లజ్జ వదిలేసి ఈరోజు నీ తండ్రి చివరి కోరికను వదిలేసావా? ఆ కోరికను తీర్చడానికి నీ చెల్లి, నీకెలాగ సిగ్గు లేకపోయినా నీ చెల్లికి సిగ్గు ఉంది కాబట్టి ఆ తండ్రి కోరికను నెరవేర్చడం కోసం నేను కృషి చేస్తానని చెప్పింది. నీకెందుకు అంత కక్ష? అసలు నీ ఫ్యామిలీ పుట్టికే కాంగ్రెస్ పార్టీ, నీదే నకిలీ కాంగ్రెస్, అదే ఒరిజినల్ కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ని విమర్శించడం ఏంటి? పైగా చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లిని నువ్వు పక్క రాష్ట్రానికి తరిమేయబట్టే కదా, నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆస్తులు పంపకం చేయకపోబట్టే కదా ఈరోజు ఆ పార్టీ పగ్గాలు చేపట్టింది. అసలు నీ చెల్లి ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది, నీ తల్లి ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది, ఆ విషయాల గురించి నువ్వు ఎందుకు చెప్పవు? నీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళారు ఆ విషయం చెప్పు. 2019లో నీ వెంటే ఉన్నారు కదా, నీకు ఎన్నికల్లో కృషి చేశారు కదా గెలవడానికి, మరి తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు ఆ విషయం నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇలాగా జగన్మోహన్ రెడ్డి అడిగిన విద్యా వ్యవస్థ గురించి కూడా గొప్పలు చెప్పాడు. నిన్న ఏం చెప్పాడంటే, అద్భుతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాడు అనేది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా పచ్చి అబద్ధం. 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల మానేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత. ఈ విషయాన్ని స్వయంగా బొత్స సత్యనారాయణ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు మానేశారు? తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తరువాత పూర్తిగా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దటం చేత చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిపోయారు. మరి దీనికి ఎవరు కారణం? ఇక పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా ఎత్తివేయడంతో విద్యార్థులందరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు, ప్రభుత్వ పాఠశాలలు మానేశారు. మరి దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఇక నాడు నేడు అన్నావు, 5 ఏళ్ళు గడిచిపోయింది, 2 ఏళ్లలో పూర్తి చేస్తానన్నావు, 5 ఏళ్ళు గడిచిపోయింది, నేటికి నాడు నేడు పనులు 50% కూడా పూర్తి కాల. పాఠశాలల్లో నేటికి ఆ పునాది దశల్లో ఉన్నవే చాలా వరకు ఉన్నాయి. మరి ఎప్పుడు పూర్తి చేస్తావు? ఎన్నికలు వచ్చేసాయి కదా, 5 ఏళ్ల సమయం తీసుకున్నావు కదా, ఎందుకు పూర్తి చేయలేదు? అంటే అటు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించావు, ఇటేమో నాడు నేడు పేరుతో పనులు సగంలో వదిలేసావు. ఇకపోతే
టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా అత్యంత ఘోరంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దరిద్రం ఏంటంటే ఈ నిరుద్యోగులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో టీచర్ పోస్టులు మేము భర్తీ చేయమని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గర సంతకం పెట్టి 1000 కోట్లు 2000 కోట్లు పబ్బం గడుపుకోవడానికి అప్పు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అటు మందు బాబుల్ని తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినట్టుగానే ఇటు నిరుద్యోగులను కూడా తాకట్టు పెట్టి సెంట్రల్ ప్రపంచ బ్యాంక్ దగ్గర జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చాడు. సో అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఇక చూడండి, ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు, తిరుపతిలో 2 రోజుల ఎడ్యుకేషన్ సమ్మిట్, ఛానల్కు 3.5 కోట్ల ప్రజెన్సోల్యం సమర్పణ. దీనివల్ల విద్యార్థులకు పైసా ఉపయోగం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం కోసం చేసిందే ఈ ప్రయత్నం. విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు జవాబులు, ఇన్నేళ్లలో తొలిసారిగా కాంగ్రెస్పై జగన్ విమర్శలు, రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విమర్శించారన్న ఆక్రోశం, రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెల్లడి, అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు, బైజూస్ కంటెంట్పై కలర్ఫుల్ స్పీచ్. వైనాట్ 175 అంటూ ఊరువాడ వదలగొట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా నిరాశాపూరిత స్వరం వినిపించారు. 56 నెలలు అధికారంలో ఉన్నాను, బెటర్గానే చేశానని నేను అనుకుంటున్నాను, ఎలాంటి విచారం లేదు, ఎప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అని కొండ బద్దలు కొట్టినట్టుగా తన ఓటమిని ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు. తెలంగాణలో పక్కన కేసీఆర్కు ఏ గతి అయితే పట్టిందో రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పట్టబోతుంది. కాకపోతే అక్కడ కొద్ది గౌరవప్రదమైన సీట్లు అయినా వచ్చాయి. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి గౌరవప్రద సీట్లు కాదు కదా, ఏదైతే 23 అంటూ ఎగతాళి చేశాడో అంతకంటే కింది స్థాయికి పడిపోయే పరిస్థితి ప్రస్తుతం వైసీపీలో ఉంది. ఈ విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు. కాబట్టి ఇక ఆల్రెడీ ఈ 2 చేతులు ఎత్తేసిన తర్వాత ఇంక చేసేదేముంటుంది, ఎవడైనా యుద్ధంలో పోరాడి వీర మరణం పొందుతాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోరాడకుండానే 2 చేతులు ఎత్తేసాడు. సో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మనుగడ పూర్తిగా కోల్పోబోతుంది. జగన్మోహన్ రెడ్డి నిరాశ స్వరంతో వైసీపీ నుంచి వలసలు పూర్తిగా రాబోతున్నాయి. 2024లో టీడీపీ జనసేన పొత్తు మీద ప్రపంచం ఖాయమని చెప్పి నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారా అర్థమైంది.